వెల్కమ్ టు స్టడీ టైం. గత 15 ఏళ్లుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో నంబర్ 1 గా పేరుగాంచిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. విలువలతో కూడిన విద్యను అందించడమే ఆశయంగా ఉన్నత విద్య, సమాజం పట్ల చక్కటి అవగాహన, విద్యార్థులను ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న తపన సన్ ఇంటర్నేషనల్ ను ప్రగతి బాటలో నడిపిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీల్లోనే కాకుండా విదేశాల్లో సైతం కొన్ని వందల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇచ్చిన ఘనత సన్ ఇంటర్నేషనల్ కే దక్కింది. సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేసే మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల ప్రత్యేకతలు, భవిష్యత్తులో వాటి వల్ల ఉపయోగాల గురించి మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వాణి గారు, ప్రిన్సిపల్ రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు టీవీ5 స్టూడియో. 10+ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు, అంటే 10th అయిపోయిన తర్వాత కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటారు హోటల్ మేనేజ్మెంట్లో? యాక్చువల్గా 10th క్లాస్ అయిన తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉందండి. ఇది 2 years ఇంటర్మీడియట్, అలాగే 3 years డిగ్రీ ఉంది. ఇది ఏంటంటే మీకు ఇంటర్లో నుంచే హోటల్ అండ్ టూరిజం గురించి చదువుతారు, హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదువుతారు. అలాగే 3 years డిగ్రీలో 2 years వచ్చి 3rd year నుంచి ట్రైనింగ్, ఇంటర్న్షిప్ ఇవి కూడా వస్తాయి. సో వాళ్ళకి 100% ప్లేస్మెంటే కాకుండా మంచి పర్సనాలిటీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఓకే, రవికుమార్ గారు, మీ దగ్గరికి స్టూడెంట్స్ చాలా మంది వస్తుంటారు కదా, ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్లో ఏ కోర్స్ని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు? ఏ రంగాల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి? హోటల్ మేనేజ్మెంట్లో అంటే బేసిక్గా లైక్ నార్మల్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉందో ఆ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్లోనే జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి హోటల్ మేనేజ్మెంట్లో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి: ప్రొడక్షన్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ అండ్ సర్వీస్ అని. సో ఈ 4 డిపార్ట్మెంట్స్లో స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కంపల్సరీ లైక్ కాలేజ్ ఉన్నప్పుడు చదువుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే చదువుకుంటూ ఈ 4 డిపార్ట్మెంట్స్లో వాళ్ళు పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళి వర్క్ చేస్తుంటారో, సో స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా ఆప్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాను అనమాట. సో 3 years స్టూడెంట్స్ ఈ 4 డిపార్ట్మెంట్స్ ట్రైనింగ్ చేసి 5th సెమిస్టర్లో వాళ్ళు హోటల్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు. సో 5th సెమిస్టర్ ఎప్పుడైతే వాళ్ళు ట్రైనింగ్ చేస్తారో అప్పుడు స్టూడెంట్కి లైక్ కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అయితే సూట్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్లో చేయగలుగుతారు, ఏ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుంది అని చెప్పని. సో ఈ 4 డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఏదైనా ఒక డిపార్ట్మెంట్ చూస్ చేసుకొని ఫైనల్ సెమిస్టర్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్కి, జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. ఓకే, వాణి గారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా అప్పుడు మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒకప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే అంత లేదు, కానీ ఇప్పుడు అదే భూమి నడుస్తుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? యాక్చువల్లీ చాలామందికి డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే మేము చాలామందిని కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు. అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు చేయలేకపోయినా MBA హోటల్ అండ్ టూరిజం అనేది చాలా బ్రహ్మాండమైన కోర్సు. ఎందుకంటే స్టూడెంట్స్ 2 semesters మేనేజ్మెంట్ చదివి 3rd సెమిస్టర్ నుంచి టూరిజంలో ఇంటర్న్షిప్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ అంటే 5 star ప్రాపర్టీస్లో ఇంటర్న్షిప్, ట్రైనింగ్, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ చేస్తారు. సో వీళ్ళు బయట కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో డిగ్రీలో చేయలేకపోయినా MBAలో హోటల్ అండ్ టూరిజం చేస్తే వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు వస్తుంది. అలాగే వీళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలంటే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకోటి, హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా కాలేజెస్ వచ్చాయి, యూనివర్సిటీస్ కూడా వస్తాయి. సన్ ఇంటర్నేషనల్ స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్గా మేము ముందు నుంచి కూడా వి బిలీవ్ ఇన్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో కూడా CMs దే ఆర్ కాన్సన్ట్రేటింగ్, అంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వాట్ దే హవ్ ఇంట్రడ్యూస్డ్ ఇస్ ఇంటర్న్షిప్ మోడల్. అంటే ఇండస్ట్రీకి ఏం కావాలనేది కాలేజ్ నోయించే వాళ్ళు చదువుకుంటూ అలాగే పనిచేస్తే వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్, శాలరీ, అలాగే వాళ్ళకు ఒక సర్టిఫికేట్, కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన మేము 16 ఏళ్ల నుంచి కాలేజ్లో BBA చదివిన వాళ్ళు 2nd సెమిస్టర్ నుంచి 45 days కాలేజ్కి వస్తారు, 45 days జాబ్కి వెళ్తారు. అలాగే BBA టూరిజం వాళ్ళు టూర్స్ అండ్ ట్రావెల్స్లో 45 days ఇంటర్న్షిప్ చేస్తారు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు హాస్పిటల్స్, న్యూట్రీ క్లబ్స్, అలాగే స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్గా, అట్లానే FMCG కంపెనీ అంటే బిస్కెట్, చాక్లెట్ ఫ్యాక్టరీ, డైరీ మిల్క్, వీటిల్లో 45 days వాళ్ళు వర్క్ చేస్తారు. ఇక హోటల్ మేనేజ్మెంట్ అయితే 2nd సెమిస్టర్ నుంచే పార్ట్ టైం జాబ్స్, అంటే వాళ్ళు చక్కగా మార్నింగ్ కాలేజ్కి వస్తారు, సాయంత్రం జాబ్, కాఫీ డే, అలాగే పిజ్జా హట్, స్టార్ బక్స్ ఇలాంటి వాటిలో వర్క్ చేస్తారు. వర్క్ చేసుకుంటూ వాళ్ళు చదువుకోవడం వల్ల ఈ ఇండస్ట్రీకి ఏం కావాలి అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టంలోనే వాళ్ళకి ఇన్బిల్ట్ అయిపోయి ఒక రెడీమేడ్ ప్రోడక్ట్ లాగా వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది కాలేజ్ తరపు నుంచి ప్లేస్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కానీ కంపెనీ వైపు నుంచి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు రెడీమేడ్ ఎంప్లాయీస్ కాబట్టి. ఓకే,
అంటే మీ దగ్గర వచ్చే స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారు మీ స్టూడెంట్స్? స్టూడెంట్స్ అంటే లైక్ హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఇంటర్న్షిప్ అనేది 5th సెమిస్టర్లో చేస్తారనమాట. అదే పార్ట్ ఆఫ్ ద కోర్స్ లాగా కరికులంలో మనం ఇంట్రడ్యూస్ చేసి చేయిస్తాము. స్టూడెంట్స్ వచ్చి యాజ్ ఎ బెంచ్ మార్క్ మా స్టూడెంట్స్ అందరూ 5-star ప్రాపర్టీస్లోనే మేము వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ చేస్తాం. మ్యారియట్, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఐటీసీ గ్రూప్ ఆఫ్ హోటల్స్, దీ పార్క్, లీలా ప్యాలెస్, ఓకే, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో అంటే హైదరాబాద్లో చదివేవాళ్ళు, వైజాగ్లో చదివేవాళ్ళు, హైదరాబాద్లో వైజాగ్లో కాకుండా ఆల్ ఓవర్ ద నేషనల్ వైడ్ మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇంటర్న్షిప్స్ పంపిస్తాం. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇలా నేషనల్ వైడ్ వెళ్ళి చేస్తారో వాళ్ళకి అక్కడ ఏంటంటే న్యూ కల్చర్, న్యూ ట్రెడిషన్, న్యూ లాంగ్వేజ్, న్యూ వర్కింగ్ కండిషన్స్ అనేది అలవాటు అవుతుంది. సో ఇలా అలవాటు అయినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కడైనా అబ్రాడ్ వెళ్ళడానికి కానీ ఎక్కడైనా లేదా వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి లైక్ ఇమీడియట్గా వాళ్ళకి వెళ్ళడానికి ఆ ధైర్యం అనేది వస్తుంది. సో స్టూడెంట్స్ ఈ 4 డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్, సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్స్లో ట్రైనింగ్ చేస్తారనమాట. సో కోర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అవే డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ట్రైనింగ్ వస్తుంది. అండ్ ప్లేస్మెంట్ వైజ్ చూసుకుంటే అండి లైక్ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయాక హోటల్లోనే కాకుండా వాళ్ళకి డిఫరెంట్ సెక్టర్స్లో కూడా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. లైక్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ మీద డిఫెన్స్ సైడ్ ఆర్మీ క్యాంటీన్స్లో క్యాంటీన్ మేనేజర్స్ లాగా, క్యాంటీన్ ఇన్ఛార్జ్ లాగా వర్క్ చేయొచ్చు. ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూ సర్వీస్లో లేదా క్యాబిన్ క్రూ కిచెన్లో క్రూ స్టాఫ్ లాగా వర్క్ చేయొచ్చు. ఎయిర్ టికెటింగ్ సైడ్ గర్ల్స్ అయితే, అమ్మాయిలకి అయితే ఇంకా ఎయిర్ హోస్టెస్ లాగా, GRIs లాగా, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ లాగా వర్క్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లైక్ స్టూడెంట్స్ ఎవరైతే నాకు షిప్లో వర్క్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటాయి, క్రూజ్ లైన్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇవన్నీ కాకుండా వీళ్ళకి ఏంటంటే లైక్ మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా లైక్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద క్యాంటీన్ సెక్టర్స్, GREs లాగా, లైక్ ఫ్రంట్ ఆఫీస్ డెస్క్లో కూడా వాళ్ళు అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే లైక్ టూరిజం సెక్టర్, లైక్ తెలంగాణ టూరిజం కానివ్వండి, ఏపీ టూరిజం కానివ్వండి, టూరిజం సెక్టర్లో కూడా మనకి టూరిజం రెస్టారెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే లైక్ గవర్నమెంట్ జాబ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన నేషనల్ వైడ్లో చూసుకుంటే మన లైక్ ఇక్కడ ఇండియాలో వర్క్ చేస్తే మాత్రం 20,000 to 25,000 స్టార్టింగ్ ప్యాకేజ్తో వర్క్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మినిమం 2 lakhs నుంచి 2.5 lakhs వరకు కూడా వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. చాలామంది మేము వినింది ఏంటంటే సన్ ఇంటర్నేషనల్లో జాయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు సెటిల్ అవుతారు అని విన్నాము. అంటే మీరు వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది? అంటే చాలా ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి, మీ టీచింగ్ ఎలా ఉంటుంది, విధానం ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది? లైక్ మీరు విన్నది కరెక్ట్ అండి. లైక్ స్టూడెంట్స్ ఎప్పుడైతే మా దగ్గర లైక్ కోర్స్ జాయిన్ అవుతారో మేము కంప్లీట్గా జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్సే హ్యాండిల్ చేస్తుంటాం. సో ఇలా ఇంతకుముందు మనకు మేడం చెప్పినట్టు లైక్ అన్ని ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనమాట, IIP ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్సే మనం ఆఫర్ చేస్తున్నాం. సో స్టూడెంట్ ఏంటంటే చదువుతో పాటు గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే 2nd సెమిస్టర్ నుంచి జాబ్స్కి వెళ్ళి వర్క్ చేయడము అనేది నేర్చుకుంటారు. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే చదువుతో పాటు వర్క్ చేయడం నేర్చుకుంటారో అక్కడ కష్టపడే తత్వము అండ్ ఆ ఇండస్ట్రీకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేయాలి, ఇండస్ట్రీలో గ్రోత్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి అని చెప్పని ఆ లెవెల్ నుంచే నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ స్టూడెంట్స్ లైక్ BBA వాళ్ళు కానీ, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి, MBA కానివ్వండి, మీరు ఎప్పుడైతే డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తారు ఇంటర్న్షిప్ లెవెల్లో, సో వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు కూడా ఇంటర్న్షిప్ చేసిన ప్లేస్లోనే మ్యాక్సిమం 100% జాబ్ అనేది వస్తుంది. అండ్ ఇవే కాకుండా మేము ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ వచ్చి కొంచెం మనకి ఖర్చు అవుతుంది, బట్ ఇట్ ఈస్ లైక్ స్టూడెంట్స్ ఎవరికైతే ఇండస్ట్రీకి వెళ్ళాలి, లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేయాలనేది మాత్రం ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి చాలా బెనిఫిట్ అవుతాయండి. లైక్ యూఎస్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ BBA వాళ్ళు కానీ, అంటే ఒకప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళు సింగపూర్కి వెళ్ళి జాబ్ చేయడం, అండ్ అలాగే ఇప్పుడు లైక్ లాస్ట్ 3-4 years నుంచి చూసుకుంటే ఈవెన్ BBA మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో, ట్రావెల్ అండ్ టూరిజం కంప్లీట్ చేసిన వాళ్ళు, MBA లెవెల్లో కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. రైట్. హోటల్ మేనేజ్మెంట్ అమ్మాయిలకు ఏ విధంగా ఉంటుంది? షార్ట్. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైమ్. ఇప్పుడు సన్ ఇంటర్నేషనల్ ఏవి చూద్దాం. I was never serious about life. My careless attitude was a concern for my people. Luckily, I studied at a great place, and that made all the difference. Today, I'm the master chef at a 5-star hotel and serving my first guest. Today is my big day. This is the bright side, thanks to Sun. I'm always at the forefront of breaking conventions, thinking beyond the obvious. That made me go against my parents' wishes and choose business management. Today, I'm a successful manager presenting the company's sales strategy. Today is my big day. This is the bright side, thanks to Sun.
Everyone dreams of making it big in life, but only a few make it to the top because they are fortunate to be at the right place at the right time. That makes their future bright. This is where dreams are built. And I still remember my first day of college. My first day was filled with surprises. I was overwhelmed by the director's inspirational message and warm welcome. It felt like a family bonding, and I was happy to be a part of the Sun family. I was always in a playful mood and chopped the vegetables the wrong way. It was tough to focus on work. When I tried, I picked up the wrong tool. At Sun, we are blessed to have teachers who strive for our perfection. My first time in a group discussion was feeling so nervous. I had a lot to say but couldn't. Our director advised me to have a good eye contact with others in the group. That boosted my confidence and made others attentive. These seeds of motivation at Sun made me a great speaker. Sun believes in the real spirit of Atithi Devo Bhava and trains us on the art of welcoming guests and front office management in a real environment. This is where the classroom theory meets practical exposure. The interactive classroom sessions inspired hope, ignited imagination, and instilled a love of learning. We enjoyed and savored every bit of it. Our professors had answers to all the questions to come. A good ambience sets the right mood. At Sun, we were trained to create a better one, and sometimes even the best. The excellent lab facility kept us in sync with technology and made us better managers. Good health starts with good food. The Food and Nutrition Lab works on this principle to make the world a healthy place. The mock restaurant setup gave more practical insights into the world of hotel management. An investment in knowledge pays the best interest. We constantly improved our learning curve with the wealth of books in the library. We all make mistakes, but the faculty at Sun ensures that you learn from your mistakes and become experts. The guest lectures at Sun motivated and transformed us into future leaders. They also left us with many fond memories. Food presentation is essential to the success of a dish, and we perfected it. The college encouraged us in cultural and sports events that built a well-rounded profile. The mock interview guidance made us placement ready. Industry experts gave valuable inputs to work on new ideas. The corporate internships helped us build a successful career. We were at the right place at the right time and fulfilled our dreams. We followed the Sun's path, and now success follows us. 15 years of Sun, many success stories, and still counting. Sun International Institute of Tourism and Management. Visakhapatnam, Rishikonda, Hyderabad. రైట్ వాణి గారు, అద్భుతమైన ఏవి చూసాము. అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అయితే ముఖ్యంగా అమ్మాయిలకి హోటల్ మేనేజ్మెంట్లో కెరియర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే వాళ్ళకి గ్రోత్ బాగుంటుంది అంటారు? యాక్చువల్గా ఆడపిల్లలకి హాస్పిటాలిటీ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే
ఆ హాస్పిటాలిటీ అనే పర్సనాలిటీ అనేది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా మనకి అట్లానే గెస్ట్ని చూసుకోవడం, వచ్చిన వాళ్ళని బాగా పలకరించడం. అమ్మాయి అనగానే ఎవరైనా చూడటానికి ముచ్చటగా ఉండి, మన కాలేజ్ కూడా హైలీ గ్రూమింగ్ అనమాట. అంటే ఆడపిల్లలకి ఎస్పెషల్లీ చాలా కేర్ తీసుకుంటాము. వాళ్ళకి శారీస్ కానీ, వాళ్ళకి సూట్స్ కానీ, వాళ్ళ యాప్రన్స్ అంటే అన్నిటికీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వాళ్ళకి బ్రహ్మాండమైన సెపరేట్ డ్రెస్సెస్ ఉంటాయి. ఆడపిల్లలు అనేది 10 మంది అబ్బాయిలు వెళ్ళి ఒక్క అమ్మాయి వెళ్ళినా కూడా అమ్మాయికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా మంచి ఆఫర్స్ వస్తాయి, ప్రమోషన్స్ బాగా వస్తాయి. ఎందుకంటే గెస్ట్ రిలేషను, కస్టమర్ కేర్, క్లయింట్ రిలేషను, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీసు, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అంటే అటు పక్క గవర్నమెంట్స్, తర్వాత డిఫెన్స్లో, ఎయిర్పోర్ట్స్లో అన్ని చోట్ల కూడా ఆడపిల్లల్ని తీసుకుంటారు. లక్కీగా కాలేజ్లో కూడా ఇక్కడ హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా అంటే లేడీ ఫ్యాకల్టీస్ చాలామంది ఉన్నారు, డైరెక్టర్స్ లేడీస్. దానివల్ల వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఎక్కువ కంపేరిటివ్ టు ది అదర్ కాలేజెస్. మన కాలేజ్లో ఆడపిల్లలు అంటే నెంబర్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ హై. నాట్ ఓన్లీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, బీబీఏ కానీ, బీబీఏ టూరిజం కానీ, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్స్ కూడా చాలామంది ఆడపిల్లలు. సో వీళ్ళందరికీ కూడా క్లాస్ ఫస్ట్ వాళ్ళే వస్తారు, అలాగే ప్లేస్మెంట్స్ వాళ్ళకే ఉంటాయి. చాలా కాంపిటేటివ్ స్పిరిట్, యూనివర్సిటీ ఫస్ట్లు కూడా వచ్చారు మన దగ్గర చదివి. సో ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ గర్ల్స్ ఎస్పెషల్లీ బికాజ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ జాబ్ అండ్ సెటిల్మెంట్ కూడా చాలా త్వరగా జరుగుతుంది. ఓకే, రవికుమార్ గారు, బైపీసీ కొత్త కోర్సులు ఏవైనా ఉన్నాయా? సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి మెయిన్లీ వచ్చిన వాళ్ళకి, లైక్ బైపీసీ చదివిన వాళ్ళకి, ఎంపీసీ చదివిన వాళ్ళకి ఏంటంటే లైక్ ఎప్పుడైతే వాళ్ళు లైక్ ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళాలనుకుంటారు, లేదా డాక్టర్ చేయాలనుకుంటారు. సో ఇలా ఏంటంటే బాటనీ, జియాలజీ వీళ్ళంతా చదివిన వాళ్ళకి ఏంటంటే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేస్తామండి. సో లాస్ట్ 2 years నుంచి మేము ఈ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాము. సో బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ చేసినట్టు ఇట్ ఈస్ ఈక్వల్ టు డాక్టర్ అనమాట. అంటే ఎవరైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డాక్టర్ వరకు ఎంబీబీఎస్ చదవలేకపోయి వాళ్ళకి అది చేయాలని చెప్పి ఆ జీల్, ఆ ఫైర్ అండ్ బెల్లీ ఉంటుందో వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా బాగుంటుంది. సో బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఏంటంటే లైక్ స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్స్ లాగా, అండ్ హెల్త్ మేనేజర్స్ లాగా, డైటీషియన్స్ లాగా, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ లాగా వాళ్ళు జాబ్స్ చేయొచ్చు. అదే కాకుండా ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. సో స్టూడెంట్స్ లైక్ ఎప్పుడైతే ఈ కోర్సెస్ చేసుకొని వాళ్ళకి ముందు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే, ఇంకా హైర్ వెళ్ళాలనుకుంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. వాణి గారు, వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయాక, హోటల్ మేనేజ్మెంట్ అయిపోయాక వాళ్ళు అందులో ఉన్నప్పుడే మ్యాక్సిమం మీరు చెప్పిన దాని ప్రకారం ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి ప్లేస్మెంట్తో పాటు ప్యాకేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఉంటాయి? మీ స్టూడెంట్స్ ఎంతమంది అబ్రాడ్లో ఉన్నారు, ఎలా ఉంది? యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవడానికి కారణమే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్. అసలు ఈ ప్లేస్మెంట్ అంటే ఎప్పుడూ కూడా డిగ్రీ అయిన తర్వాత బయట కంట్రీకి వెళ్ళటమే చూసాము. బట్ లాస్ట్ 2-3 years నుంచి అయితే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ చాలా బాగా వచ్చినాయి. అంటే సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికాలో చాలామంది మన పిల్లలు వెళ్ళారు. ఇంటర్న్షిప్ అంటే 2 years చదివి 3rd year ట్రైనింగ్ బయట కంట్రీకి వెళ్తారు. అక్కడ 1 to 2 lakhs వాళ్ళు పర్ మంత్ సంపాదించుకోవచ్చు. దాని తర్వాత ప్లేస్మెంట్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. ప్లేస్మెంట్ ఇండియాలో అయితే 15,000 to 20,000 వరకు స్టార్టింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే హార్డ్ వర్క్, అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటేనే ఒక గివింగ్ యాటిట్యూడ్, ఒక మంచి స్మైల్, ఒక హార్డ్ వర్కింగ్ నేచరు, అలాగే మంచి అటెండెన్స్. ఎందుకంటే మనకి 50% ప్రాక్టికల్స్ ఉంటే 50% థియరీ ఉంటుంది. ప్లస్ పార్ట్ టైం జాబ్స్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ చేస్తే 100% ప్లేస్మెంట్ ఉంటుంది. కానీ ఆ ప్లేస్మెంట్ సస్టైనబిలిటీ, కమిట్మెంట్ స్టూడెంట్ బట్టే ఉంటుంది. ఇక్కడ ఇండియాలో అయితే చాలా మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి, అబ్రాడ్లో అయితే చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యాటిట్యూడ్, ఆ హార్డ్ వర్కింగ్ క్యారెక్టర్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. రైట్, హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే స్టూడెంట్స్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, దాని ఇంపార్టెన్స్ గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.